న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీ చైర్మన్ కుంభం విద్యాసాగర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఐటీ పాములు రవీంద్ర, మొయ్సల్ల లక్ష్మీ నర్సు, కోశాధికారి బొంగమట్ల కిష్టయ్య, మల్లేశం, కొండూరు సాయి గంగాధర్, దాయకర్, మొయ్సల్ల ప్రవీణ్, బందారపు లింగస్వామి, పప్పు సురేందర్, బత్తిని సహదేవ్, బత్తిని లింగయ్య తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉన్న మూల విరాటుడు ఏదైతే ఉన్నదో మూసీ నది పక్కపంటి భద్రాచలంలో గోదావరి నది పక్కపంటి ఉన్న దేవాలయం రామచంద్ర స్వామి దేవాలయంలో ఉన్న మూల విరాటులకు మా దగ్గర ఉన్న మూల విరాటులకు చాలా దగ్గర సామీప్యం ఉన్నది. ఇది అప్పటి కాలం నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ మా దగ్గర చేసినప్పుడు ఇక్కడ గుడి నిర్వాహకులు అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఉన్నది. అదే విధంగా ఈ గుడి విశిష్టత అంటే ఈడ మీరు ఎవరైనా వచ్చి మొక్కి స్వామివారిని దర్శించుకుంటే నిష్ఠతో కార్యక్రమాలు చేస్తే వారికి అన్ని విధాలు కూడా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అన్నీ మేము మనవి చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఉన్న కార్యక్రమం కళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం రథోత్సవం కార్యక్రమం కూడా ఉన్నది. సాయంత్రం 6:30కు రథోత్సవం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు కార్యక్రమాలు తిలకించి స్వామివారి కళ్యాణం తిలకించి అలాగే స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం కూడా పాల్గొని వారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంటింటికి తిరిగి కళ్యాణ మహోత్సవంలో ఒలిగొండ గ్రామ ప్రజలందరూ ఈ కళ్యాణంలో పాల్గొనాలని అందరికీ విన్నవించడం జరిగింది. వారం రోజుల సంది ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ఈ యొక్క కళ్యాణ విశిష్టతను గురించి తెలియజేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 10 గంటల వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం అనంతరం భోజన తాంబూలాలు, అదేవిధంగా వేద పండితుల ఆశీర్వచనాలు గ్రామ ప్రజలకు కలగాలని వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు. అదేవిధంగా ఒలిగొండ గ్రామ ప్రజలు 7:30కు అందరూ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ వచ్చి కళ్యాణంలో పాల్గొనాలి. అదేవిధంగా ఈరోజు ఒలిగొండ ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కళ్యాణంలో ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయగలరని మనవి. ఒలిగొండ గుడుకం ఒలిగొండ పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి ఈ యొక్క దేవాలయ సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కుంభం విద్యాసాగర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలి, అందరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ కళ్యాణ మహోత్సవంలో దంపతులు ఈ యొక్క కళ్యాణంలో సీతమ్మ వారి వైపు నుంచి శ్రీరామచంద్ర వారి వంశం వారి నుంచి కళ్యాణంలో కూర్చొని వారికి వడి బియ్యము అవన్నీ కూడా సమర్పించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాము. ఎంత అధిక సంఖ్యలో దంపతులు కూర్చుంటే వారికి అంతి సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. వారు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతకుముందు సాగరెడ్డి గారు చెప్పినట్టుగా మూల విరాట్ అయినటువంటి సీతారామచంద్ర స్వాముల వారు ఈ యొక్క స్వయంభూగా నిలిచినటువంటి ఈ యొక్క దేవాలయంలో కాబట్టి అత్యధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, వివిధ ప్రాంతాల ప్రజలు కూడా, బంధుమిత్రులు కూడా వచ్చి కళ్యాణంలో పాల్గొని అదేవిధంగా ఇక్కడ సాయంత్రం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ యొక్క అన్నము భోంచేసి తీర్థపాలి ప్రసాదాలు కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ వైపు నుంచి అందరినీ కూడా మేము రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.